జిల్లా భీమవరంలో హౌసింగ్ బోర్డు కాలనీలో జనంలో జనసేన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్కు 50,000 మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రజలు చెబుతున్నారని జన సైనికులు అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మేంద్ర అందిస్తారు. గోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ వార్డు అంతా కూడా జనసేన కార్యకర్తలు అలాగే వీర మహిళలు ఇంటింటి ప్రచారం భాగంగా అక్కడ తిరుగుతున్నారు. వారి నుంచి ఎటువంటి స్పందన లభిస్తుందో వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు జనసేన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇంటింటికి తిరుగుతున్నారు. ఏ విధంగా ప్రజల నుంచి స్పందన లభిస్తుంది మీకు? ఈరోజు 9వ వార్డు భీమవరంలోని 9వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో తిరుగుతున్నాము. మన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొడుకులపూడి చిన్నబాబు గారు మరి తెలుగుదేశం అధ్యక్షురాలు తోట సీతమహేశ్వర వారి ఆధ్వర్యంలోని మేము ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజలకు వివరించడానికి 9వ వార్డులో తిరుగుతున్నాము. మేము చెప్పకుండానే మేము వెళ్ళేటప్పటికే వాళ్ళు మాకన్నా ఎక్కువగా చెప్తున్నారు, ఈ జగన్ ప్రభుత్వాన్ని పంపించేద్దాం, మళ్ళీ కానీ మన అభివృద్ధి చేసుకుందాం రాష్ట్రాన్ని. రాష్ట్రం ఇప్పటికే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అభివృద్ధి చేసుకుందాం, ఈ జగన్ రెడ్డిని బటన్ నొక్కి పంపేద్దాం. బటన్ నొక్కుతున్నాడు తప్ప దేనికి అభివృద్ధి చేయట్లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే సందర్భంగా రాజానగరం అలాగే రాజోల్లో కూడా 2 క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? 175 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా నాయకుల యొక్క అలాగే కార్యకర్తల యొక్క అభిమానంతో వాళ్ళ ఏ విధంగానూ కూడా వాళ్ళని డౌన్ చేయను, వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగానే మా ప్రణాళిక ఉంటుందని ఆయన అనౌన్స్ చేశారు. దానికి తగ్గట్టుగానే ఈ రోజున మరి రాజులు కానీ రాజానగరం కానీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కొద్దిగా తొందరపడినట్టున్నారో, ఈయనతో ఏకీభవించి ఒక మాట ప్రకారం వెళ్ళుంటే బాగున్నది. అదే విషయం కూడా ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే భీమవరం నియోజకవర్గాన్ని కాదు, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలు కూడా మేము గెలవబోతున్నాం ఉమ్మడిగా. జనంలో జనసేన కార్యక్రమంలో భాగంగా మీరు వీర మహిళలుగా మీ స్పందన జనాల నుంచి ఎలా కనిపిస్తుంది మీకు? ఈరోజు భీమవరం నియోజకవర్గంలో 9వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో జనంలోకి జనసేన కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ మహిళలు అందరూ చాలా అంటే జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలిసింది. జగన్ నాయకత్వం బాగోలేదు అని అలా చెప్పడం జరిగింది. మంచి స్పందన చూసాము. జనసేన అనే ప్రోగ్రాంలో మేము ఇంటింటికి వెళ్ళడం జరిగిందండి. ఇందులోని మనం వెళ్ళి ముందు ఇలాగ మేనిఫెస్టో చెప్పకుండానే వాళ్ళే ముందుకొచ్చి ఈ జగన్ రెడ్డిని ఇంటికి పంపించేద్దామమ్మా, ఈసారి జనసేన టీడీపీ కలిసి మనం పోటీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఓటేసి గెలిపించుకుందాం, అప్పుడే మనది బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుందని చెప్పి అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్తున్నారు. ఇలాగా జగన్ రెడ్డి గారు బటన్ నొక్కి ఎన్నో పథకాలు ఇస్తున్నారని చెప్పి చెప్తున్నారు. కానీ ఆ జగన్ రెడ్డి గారు రేపు 2024లో ఆ బట్టను ఏదో మనం నొక్కి ఆయన ఇంటికి పంపించేద్దామని ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఏక గొంతుతో చెప్తుండడం జరుగుతుంది. తల్లిని చెల్లిని కూడా పట్టించుకోలేని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పట్టించుకుంటాడని చెప్పి చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులుగా చెప్పుకుని, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అసహించుకునే పరిస్థితులు అయితే ఉంది. ఈరోజు అందరికీ తెలుసు రిపబ్లిక్ డే అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. ఈ సంవత్సరం నుంచి కూడా రాజారెడ్డి రాజ్యాంగం పోయి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమల్లోకి రావాలని, అలా రావాలంటే జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా ప్రభుత్వం ఏర్పరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జనంలోకి జనసేన కార్యక్రమంలో స్పందన అత్యద్భుతంగా ఉందని, ఇటు టీడీపీ, జనసేన ఇద్దరూ కూడా ఉమ్మడి అభ్యర్థులు రేపు వచ్చి ఎలక్షన్స్లో అత్యద్భుతమైన మెజార్టీతో గెలుపొందుతారని, ఇప్పుడు రాజారెడ్డి జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం పోయి ఇటు జనసేన, టీడీపీ అలాగే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ప్రజలు అందరినీ కూడా ఇటు ఎమ్మెల్యేలను అందరినీ ఎన్నుకుంటారని, అలాగే టీడీపీ, జనసేన అభ్యర్థులే పూర్తి మెజార్టీతో గెలుపొంది వీరి రాజ్యాంగంగా వస్తుందని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ హనుమంతో బ్రహ్మేంద్ర, 99 టీవీ.